మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి నడిపించారు. నీ చిత్తములో మేము ముందుకెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇష్టానుసారమైన అయినా కృప చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం నాకును మాకు కావాల్సిన ధైర్యం దయచేసి నడిపించి కృప చూపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని వాళ్ళారా, మరి చక్కని వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు. ఎండొస్తే వేసవకాలం ఏమన్నాం, అయ్యి బాబోయ్ ఏ ఎండలు వస్తామండి బాబు అనుకున్నాం. ఇప్పుడు వర్షం ఏం తడుస్తామండి అంటున్నాం. చచ్చిపోతే బాగున్నాం దీనికన్నా. అదే కదా, అంటే చచ్చిపోతే ఏమైనా ఉంటుందా? మహానుభావుడు నిజంగా నడిపించి, ముందుండి నడిపించి బాధపడ్డ ఆయన ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి మనం ఎండ వానని కాదు కానీ దేవుని వాక్యానికి సమయాన్ని మాత్రం ఇచ్చుకోవాలి. నిజంగా నేడు దినాల్లో వారంలో ఒకరోజు ఆదివారం నాడు అనేది, మరి రాబోయే దినాలు ఆదివారం కూడా తీసేస్తారనుకుంటా సెలవు అనుకుంటున్నారా అని తెలిసింది. మరి అంతవరకు నిజమో తెలియదు కానీ ఆదివారం తీసేస్తే సెలవు అంతే. ఒకవేళ అనుకుని బలవంతంగా పెట్టినా ఇబ్బంది ఏమి లేదు మనకి. ఆ, తీయబోతే మంచిది, తీసినా మంచిదే. ఎందుకంటే పెద్ద ఏం చెప్పారంటే ఇంక తీరు, అది శాసనం, అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈయన ఏది చెప్తే అక్కడ అదే జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. దేవుని వాక్యం మహా అద్భుతమైందండి. దేవుని వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుందంటే, నేటి దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు బయట ఏముందో మనకు వద్దండి. యేసుక్రీస్తు వారి బోధలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు ఎంత భయంకరమైన మనుషులు ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. చాలా భయంకరంగా బయట. ఎందుకంటే ఎంత బయట ఎంత విచిత్రమైన విషయాలు ఉన్నాయంటే, మొన్న మన స్నేహితుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు, వైజాగ్ పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే సంఘటన అనమాట. ఏంటంటే భార్యాభర్తల విషయం మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే సంఘంలో కానివ్వండి, బయట అవనివ్వండి, నేటి దినాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవి అని ఆలోచించుకున్నట్లయితే మంచి విషయాలు ఉన్నాయండి. అంటే బాగా జరుగుతున్నాయి కుటుంబాల్లో. ఈరోజు పెళ్ళికి విలువ లేకుండా పోయింది. పెళ్ళికి విలువ లేకుండా పోయింది. ఇంతకుముందు పెళ్లి చేస్తున్నప్పుడు ప్రమాణాలు చేసి, మన పాత కాలంలో వాళ్ళు ఒకే మాట మీద ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చూడండి నేను మరలా చెప్తున్నాను, బయట బయట విషయాలు పక్కన పెట్టేయండి. సంఘంలో మనం వినవలసిన మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో, ఇప్పుడు యేసుని నమ్మని వారి గురించి వాళ్ళు ఎలా పోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి హక్కు లేదు. కానీ నమ్మిన మనం, సంఘంలో ఉంటున్న మనం, సంఘ క్షేమంలో ఉంటున్న మనం, సంఘంలోకి వచ్చిన మనం, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఎలా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు వారు నేర్పించిన మాటల్లో అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి, వినవలసిన మాటలు. ఇది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక సంఘం అనేటప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక కుటుంబం అనుకుంటున్నాం. ఇది మనం ఏమనుకుంటున్నాం, ఇది కుటుంబం. మన కుటుంబంలో మనం ఎంత చక్కగా వస్తున్నాం, ఇక్కడికి చక్కగా వచ్చి కూర్చుంటున్నాం. మనకి అనుకూలంగా ఉంటున్నప్పుడు వస్తున్నాం, అనుకూలంగా లేకపోతే మానేస్తున్నాం. వస్తున్నామే కదా. లక్షవారం అంటే ఎవరు వస్తున్నారండి? మాటలకు ఇక్కడ ప్రార్థన లక్షవారం ప్రార్థన రండి, శుక్రవారం ప్రార్థన రండి అని చెప్పుకుంటున్నాం తప్పించి మనంతా ఈసారి చెప్పకండి ఆ మాట అండి. లక్షవారం శుక్రవారం తీసేద్దాం, ఎందుకంటే వేస్ట్ కదా. అనుకోవడం ఎందుకు, మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నాం మనం అంతే. అనుకూలంగా ఉంటే తీసేద్దాం, ఆదివారం ఒక్కడే పెట్టుకుందాం. సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాం అనుకుంటాం తప్పించి సత్యములో నడిచే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మనమే ఇంత తక్కువగా ఉంటుంటే, మనమే దేవుని వాక్ని దూరంగా ఉంటుంటే ఇంకెలాగా. ఇక్కడ ఏం చెప్తానంటే, దేవుడు ఆదిలో సృష్టి చేసినప్పుడు ఆయన ఏర్పాటు చేసిన బంధం అంటే మానవుని చేసుకుని మానవుడికి తోడు కావాలనే కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశాడు దేవుడు. ఏర్పాటు చేశాడు లేదండి? కుటుంబం. ఆదాముకి ఎవరినిచ్చాడైనా? అవ్వనిచ్చి పిల్లలు వచ్చిన తర్వాత దీవించలేదు, వాళ్ళిద్దరిని దీవించాడు. ఏమని? మీరు అభివృద్ధి అవ్వండి. అది కాదు మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, 28, 27, 28, 29 చదవట్లేదు. మీరు నేను ఆశీర్వదిస్తున్నా, మీరిద్దరూ ఏం చేస్తారంటే అభివృద్ధి అవ్వండి,
నేను ఈ సృష్టిని మీరు లోపరుచుకోండి, ఈ సృష్టిలో మీరు పిల్లలను కని మీరు లోపరుచుకొని చక్కగా మీరు బ్రతకండి అని దేవుడు కుటుంబాన్ని పెడితే, మొదట్లోనే దేవుడు ఆదామును చేసి ఇద్దరిని అవ్వమ్మలు చేయలేదు, లేకపోతే ఇద్దరు ఆదాములు చేసి అవ్వంకి ఇవ్వలేదు. భార్య భర్త ఇదే బంధం అని దేవుడు ఏర్పాటు చేస్తే, నేటి దినాల్లో ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, పెళ్ళైన తర్వాత కూడా ఏంటండి, పెళ్ళైన తర్వాత కూడా మన చట్టాలు చెప్తున్నాయి, సుప్రీంకోర్టు చేసిందంట, ఏంటది, సహజీవనం చేసుకోవచ్చంట. భర్త ఉంటుండగా ఈమెకి ఇంకొకరితో ఇష్టమైతే వెళ్ళొచ్చంట, భార్య ఉంటుండగా ఇతనికి ఇంకొకరితో ఇష్టమైతే వెళ్ళొచ్చు. పోలీసు వారు నీకు ఎలా, నా భర్త ఇలాగ వెళ్తున్నారని పట్టుకున్నా కానీ పోలీసు వారు కేసు పెడతాక లేదమ్మా అంటున్నారు. ఈ మధ్య రెండు విషయాల్లో ఇవే నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. డైరెక్ట్గా పట్టుకున్న భార్య ఏమి చేయడానికి లేదు, భర్త ఏమి చేయడానికి లేదు. ఇది నేటి సమాజంలో ఉన్నది. ఇది దేవుడు అనుకుంటున్న దానికి ఎంత విరుద్ధంగా వెళ్ళిపోయిందో చూడండి, ఎంత విరుద్ధంగా వెళ్ళిపోయిందో చూడండి. దేవుడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒక మనిషి సమాజంలో మంచి స్థితిగతులు ఉండాలన్నా, భార్య భర్త ఇద్దరు ఒక మాట మీద వాళ్ళ చేసిన ప్రమాణాలకి కట్టుబడి ఉండి ఏం చేయాలంటే సమాజంలో ఒక మంచి కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ రోజు అలాగ లేదు. కొమ్ములు వచ్చేసి డబ్బు ఉంటే చాలు, డబ్బు లేనప్పుడు భార్య కావాలి, డబ్బు లేనప్పుడు భర్త కావాలి. ఎవరికో ఒకరికి ఒక మంచి ఉద్యోగం ఉన్నా లేకపోతే ఒక మంచి స్థితిలో ఉన్నా డబ్బులు వచ్చాయంటే చాలు అంతే. ఏమవుతుందంటే పోకడ, అంటే తనలో ఉంటున్న ఆ భయంకరమైన మనిషి ఉంటారు కదా, ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు ఏంటి, అంతేనండి, ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు. ఒకడు అందరూ ఉంటుండగా చాలా మంచిగా ఏం చేస్తాడు, ప్రవర్తిస్తాడు. నేను అంతేనా, ఇప్పుడు 10,000 పడిపోయి ఇక్కడ అందరూ ఉండడానికి ఎవరికైనా దొరికితే ఏం చేస్తాం, ఏ అందరూ చూస్తారు కాబట్టి. మరి ఎవరు లేకపోతే తీసుకుని ఏం చేస్తాం, అది రెండో వాడు అన్నమాట. ఉన్నాగానే అడుగుతాం కదా, ఏంటి ఎవరిదంటాం, ఇప్పుడు నాది కానీ వదిలేసి వెళ్ళొచ్చు కదా. మరి అదేనంటండి, ఒక మనిషి మనస్తత్వం అనేది రెండు విధాలుగా ఉంటుంది. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి దేవుడు అంటాడు వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమైంది అంటాడు. వ్యక్తిగత జీవితం ఎంత బాగుంటే సమాజ జీవితం, కుటుంబ జీవితం అంత బాగుంటుంది అనేది దేవుని వాక్యం. అందుకే యేసుక్రీస్తు వారు బోధల్లో ఎప్పుడు చెప్పినా రెండు విషయాలు చెప్పారు ఆయన. ఒకటి సమాజంలో మనిషి ఎలా ఉండాలో చెప్పాడు, రెండవది ప్రాముఖ్యంగా వ్యక్తిగత జీవితము బాగోవాలి. అందుకే ఎవరు కూడా నిన్నేం చేయకూడదు అంటే తృణీకరించుకోకుండా నువ్వేం చేయాలి, కాపాడుకోవాలి. అంటే మన పునాది చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఇది దేవుని మాట, ఇది దేవుని వాక్యం. ఇదే ఆయన మొదటి నుంచి కూడా కోరుకుంటున్నది అన్నమాట. ఒక మనిషి సమాజంలో పాడైపోకుండా ఉండాలంటే ఫస్ట్ కూడా నేర్చుకోవాల్సింది వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం. అందుకే పోయిన వారం బ్రదర్ గారు మంచి వాక్యం, అంతకు ముందు కూడా నేను అదే చెప్పాను. అధికారం అనేది మనం నేటి దినాల్లో ఒకటే బయట అధికారం ఉంది, గవర్నమెంట్ అవనండి, అధికారం ఉంది. రెండోది దేవుడు మనకి ఏ అధికారం ఇచ్చాడు, ఏ అధికారం కింద ఉండాలి ఎక్కువగా మనం, దేవుని యొక్క అధికారం కింద ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని అధికారంలో ఉంటే తప్పు చేయడానికి ఆస్కారం లేదు. దేవుడు మనకి అధికారులుగా ఎవరిని ఇచ్చాడు, మనకు అధికారులుగా ఎవరిని పెట్టాడు దేవుడు, యేసుక్రీస్తు వారిని పెట్టారా. వాక్యం విన్నారా అసలు, మీరు విన్నారా వాక్యం, విన్నారా? పేతురు రాసిన పత్రిక ఎంత మంచి మాట అంటే దాన్ని ఒక్కసారి మనకు అంటే చెప్తాడు. దేవుడు మనకి ఎంత చక్కని విషయాలు తెలియజేస్తాడంటే, అంటే ఎవరో కూడా వాక్యం వింటున్నాం కానీ అంటే గుర్తు ఉండదులే అనుకోండి, గుర్తు ఎక్కువగా ఉండదు, కానీ సాధారణంగా అది గుర్తు పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమైనది అనమాట. మనం ఎందుకంటే గుర్తు పెట్టుకుంటేనే దేవుని వాక్యం మనకి, మనం తప్పిపోకుండా ఉంటాం, తప్పిపోకుండా. గుర్తుంది ఎవరికన్నా, చెప్తున్నా అండి, ఒక్క నిమిషమే. రోమపత్రిక, క్షమించండి, రోమపత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి. ప్రతివాడును పై అధికారులకు లోబడి
ఉండవలెను. ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యముకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలగడానికి నీకు అధికారులు ఎవరు? దేవుని పరిచారకులు. అంటే దేవుడు తన మాటలు అందించడానికి కొంతమందిని పెట్టారు. దాని ప్రకారంగా మనం జీవిస్తేనే, దాని ప్రకారంగా మనం వెళ్తేనే మన వ్యక్తిగత జీవితాలు బాగుంటాయి. నేను ఏం చెప్తున్నానంటే ఈ వారం చెప్తుందంటే కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనేది మనం బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ముందు తెలియదు, అతను ఎలాగుంటాడో ఈమెకి తెలియదు, ఈమె ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు. తెలుసండి? పెళ్ళి అయిన తర్వాత ఏం తెలుస్తుంది. పెళ్లికి ముందు ఏమంటారు తెలుసా? పెళ్లి చేసే వాళ్ళు ఏమంటారు? అబ్బాయి ఎలాంటోడంటే ఏమంటారు? మామూలుగా సర్టిఫికెట్ ఇవ్వడంలో నెంబర్ 1. అమ్మాయి ఎలాంటిదంటే చాలా మంచిది. అందుకే పెద్దలు ఒకప్పుడు ఏమన్నారు? 1000 అబద్ధాలు ఆడన్నా అంటే ఏ అబద్ధాలు ఆడమన్నారు? ఏ అబద్ధాలు అంటే పెళ్లి కోసం ఏ అబద్ధాలు ఆడాలి? ఏ అబద్ధాలు ఆడాలి? అబ్బాయి మంచోడేనా అంటే ఏమంటారు తెలుసా? అందరూ బాగున్నారు ఏంటండి, అందరూ అలాగ ఉన్నారు కదా అనుకుంటారు. కానీ నేటి దినాల్లో నిజం చెప్పిన ఒక అబద్ధం అన్న పెళ్ళికి ఏమైపోతుంది తెలుసా? పెళ్ళి పెటాకులు అయిపోతుంది. పెళ్ళి ఏమైపోతుంది? అందుకే చాలా మంది పెళ్ళైన సంవత్సరం లోపే ఏమంటున్నారు? అనవసరంగా పెళ్లి చేసుకోనని ఇడిపోవాలి అనిపిస్తుంది. దీనికి మూల కారణం ఏంటంటే దేవుని వాక్యము మనకు పూర్తిగా అర్థం అవ్వక, నిజం చెప్తున్నాను, అర్థం అవ్వక మనము కూడా ఎవరిని చూస్తున్నామో తెలుసా? దేవుని ఈ కుటుంబ వ్యవస్థలో వాక్యాన్ని చూస్తా లేదండి అందరూ. దేన్ని చూస్తాం తెలుసా? బయట విషయాలను తీసుకొచ్చి కుటుంబ విషయాల్లో పెట్టి నిజమే కదా, మీకు అర్థం అవ్వలేదు, మళ్ళా చెప్తున్నా, నాకు అర్థమైన విషయం. బయట జరుగుతున్న విషయాలే తీసుకొచ్చి మనం ఎక్కడ పెడుతున్నాం తెలుసా? అంటే దేవుని నమ్మని వారు చేస్తున్న పనులనే తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం మనం? కుటుంబ విషయాల్లో పెట్టి వాళ్ళు అలాగున్నారో వీళ్ళు అలాగున్నారు, ఇది న్యాయమే కదా కాబట్టి ఇది ఇంతే అనుకుంటున్నాం తప్ప మనం తీసుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రాముఖ్యంగా వాక్యం తీసుకోవాలి. ఎందుకంటే పెళ్లిలో మనం చేసేది ఏంటి? పెళ్లిలో ప్రమాణాలు ఎవరి ముందు చేస్తున్నాం? అది దేని ముందు? దేవుని ముందు ప్రమాణం. ఆ ప్రమాణాలు ఎప్పుడైనా గుర్తుంటాయా మనకి? గుర్తుంటాయా? మర్చిపోతాం మనం, ఖచ్చితంగా మర్చిపోతామండి. మర్చిపోతాం కాబట్టి ఆదివారం వాక్యం విన్నా ఏమంటాం తెలుసా? మనం వాక్య ప్రకారంగా జీవితాలు తెలిసినా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఏం చేస్తాం? లోకంలో ఉంటున్న విషయాలని తీసుకొస్తాం. నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా కుటుంబాల్లో గొడవలు అయిపోవడానికి కారణం ఏంటంటే రెండు కారణాలు. ఒకటి ఆర్థికమైన సమస్యలు, రెండోది అది కుటుంబ సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయి. రెండోది అక్రమ సంబంధాలు. ఓపెన్గా మాట్లాడుకుంటే ఏంటండి? ఒకటి ఆర్థికమైన సంబంధం, రెండోది అక్రమ సంబంధాలు ఉన్నాయా లేవండి? వీటి వల్ల కదా కుటుంబాలు ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే వాక్యాన్ని భార్యగానే బతకాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే పెళ్లి చేసుకునే ముందు ఫస్ట్ కొంట పిల్లలున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యం మీ పిల్లలకి మన సంబంధాలు చూస్తున్నప్పుడు మనకి ఎవరితో పొత్తు ఉండకూడదంట? ఎవరితోటి? లోకంతోట, అన్యులతో పొత్తు ఉండకూడదు. కొరింథీ పత్రికలో ఎంత బాగా చెప్పారు తెలుసా? ముందు పెళ్లి సంబంధం కానీ చూసుకోవాలి. ఎవరితో ఉండకూడదు మనకి? అన్యులతో ఉండకూడదు. ఎందుకు అన్యులతో ఉండకూడదు? ఒకవేళ ఆడు దేవుని నమ్మని వాడైతే నేను మార్చేసుకుంటాను అని నువ్వు అనుకోవచ్చు. బట్ నువ్వు మార్చుకుంటావో లేదో నీకేమీ తెలుసు. అందుకే అన్యులతో నువ్వు ఏం చేయకూడదు? సంబంధాలు కాడ సాంగత్యం చేసుకోకూడదు, ఖచ్చితంగా చేసుకోకూడదు. అంటే ఈ మాట ఖచ్చితంగా మనం పాటించి తీరాలండి. కులం గురించి మాట్లాడతలేదు నేను, మీకు అర్థమవుతుందా? కులం గురించి కాదు, దేవుని మాట గురించి మాట్లాడుతున్నా. అంటే దేవునిలో ఉంటున్న వాడికి ఏముండకూడదు? అన్యులతో సహవాసం ఉండకూడదు. అంతేగాని పెళ్లి సంబంధం ఇది మా కులస్తులైతే చాలండి, ఆడు ఎలాంటోడైనా పర్లేదు, ఇది తీసేయాలి. మనం ఖచ్చితంగా తీసేయాలి. ఈరోజు మన సంఘాల్లో కూడా పట్టి పీడిస్తున్నది పెళ్లి సంబంధాలు పట్టి పీడిస్తున్నది ఏంటంటే సార్ ప్రాముఖ్యంగా కులం. ఏంటంతేనండి?
పాస్టర్ గారి దగ్గర కూడా వచ్చి చాలా మంది సంబంధం చూసేప్పుడు ఏమంటారు, మా అబ్బాయికి మంచి సంబంధం ఉండే. ఎందులో చూడాలి? మా కులంలో చూడాలి. మీకు అర్థమైందా? ఇది ఎవరు చూస్తారు? ఇది కులాన్ని ఎవరు చూస్తారు అసలు? అన్ని చూస్తారు. కానీ మనం ఏం చూస్తున్నాం? అదే చూస్తున్నాం. అక్కడే మన పతనానికి మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా? ప్రారంభం చేస్తున్నాం. మనకు తెలియడం లేదు. ఈరోజు ఇబ్బంది పడిపోయి మనం ఆ బయట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం ఇబ్బంది పడతా కారణం ఇదే. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చూస్తారండి? ఆడు మావోడా, ఈడు మావోడా, ఆడు మావోళ్ళేనండి, పలానోళ్ళు ఏంటండి. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డామంటే మనందరం కూడా ఒకే కుటుంబానికి చెంది ఒకే రక్తంలో కడగబడ్డాం. అసలు అన్నదమ్ములను ఎవరినంటారు అండి? రక్తం పంచుకున్న వారినే. మరి మనం ఏం చేసాం? ఆ రక్తం పంచుకున్న విడిచిపెట్టి ఒకే రక్తం, క్రీస్తు రక్తములో మనం పుట్టాం కదండి. పుట్టుకే ఇది, పుట్టాం. అప్పుడు మనందరం ఎవరు? ఒకే కులం, క్రైస్తవులం, విశ్వాసులం, పరిశుద్ధులం. చూస్తున్నామా ఇది? ఇది చూడకపోవడం బట్టి, ఆ దృష్టిలో లేకపోవడం బట్టి దీన్ని ఖచ్చితంగా ఎక్కడ తీసుకొస్తున్నాం మనం? వివాహ బంధానికి తీసుకొస్తున్నాం, పెళ్లి సంబంధాలకు కూడా తీసుకొస్తున్నాం. శ్యామ్ గారు ఏ కులం అండి? జోసఫ్ గారు ఏ కులం అండి? ఆ కులమా? అయితే వద్దులేండి, మాలోనే చూడండి సంబంధాలు. ఇక్కడే మన పతనానికి ప్రార్థన. ఇది విడిచిపెట్టాలి. అక్కడక్కడ జరుగుతున్నాయి కులాంతర వివాహాలు. దాన్ని కూడా మనం ఎలా చూస్తాం? క్రైస్తవులే అలా ఎలా చూస్తాం? వేరే కులం అంటండి ఇది, కులాంతర వివాహం చేసుకుంటుంది. కాదు. మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డామో మనందరం కూడా ఒకటే కులం, ఒకటే జాతి, ఒకే. మనకు తండ్రి ఎవరు? నలుగురా? ఒకలే. ఎవరు మా తండ్రి? దేవుడే మనకు తండ్రి. దేవుని రక్తంలో మనం ఏం చేసాం? క్రీస్తు రక్తంలో మనం ఏం చేసాం? కడగబడ్డాం. ఈ ఆలోచన ఫస్ట్ మనకు ఉండాలి. మన పిల్లల్లో కూడా అదే నేర్పించాలి. సంఘంలోకి వస్తున్నాం మనం, సంఘంలో మన పిల్లలకి అదే నేర్పిస్తున్నామా? మన కుటుంబం ముందుగా ఎవరు చూడాలంటే, కుటుంబం అంటే ఒక సంఘములో ఉన్న వారిని. మరి ఇందులో సంఘంలో కూడా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? నేను ఎందుకు చెప్తుందో తెలుసండి ఈ విషయాలు? సంఘాలు కూడా డెవలప్ అవడానికి ముఖ్య కారణాలు ఇవే. సంఘంలో ఎలా చూస్తుందో తెలుసా? రెండు విషయాలు మరలా సంఘంలో. ఒకటే, కొంతమందిని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. ఇష్టపడడం తప్పు కాదు. ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన నలుగురిని కూడా తల్లి ఎలా చూస్తుంది? ఒకేలా చూస్తుందా? ఖచ్చితంగానండి. పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు చూస్తాం, పెద్ద అయిన తర్వాత ఎవడు పెద్దోడురా, ఈడు చిన్నోడురా, నువ్వే పడు, చిన్నోడు కదా అని అంటాం మనం. ప్రేమ సమూచుడు చూడొచ్చు, కానీ కొన్ని విషయాలు ఆడికి ఒకటేస్తే వీడికి ఏం చేస్తుంది? రెండేస్తాం. ఇవి ఉంటాయి. సంఘంలో ఇష్టపడడం తప్పు కాదు, కానీ అదే దృక్పథంలో ప్రతి దాంట్లో కూడా మనం ఏం చేయకూడదు? చూడకూడదు. అందరూ సమానమే. మనం ఎలా చూస్తుంటే, సంఘం అనేది ఒక ఆదివారం వెళ్ళి వాక్యం వినేసి వచ్చేది మాత్రం అని చూస్తున్నా. కానీ ఇదే మనకి ముఖ్యమైనదని, ఈ సంఘములో మనం కరెక్ట్గా ఉంటే రేపొద్దున్న ఈ 70 సంవత్సరాల జీవితంలో మనం పూర్తిగా దేవుని దగ్గర ఉంటామన్న సంగతి మర్చిపోతున్నాం. మన ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ 60-70 సంవత్సరాల జీవితమే కదండి. ఎంతకన్నా ఏముందనుకో చూస్తున్నాం. బయటుడు అలాగే బ్రతుకుతున్నాడు, సంఘంలో ఉన్న మనం అలాగే బ్రతుకుతున్నాం. ఒక కట్టుబడి ఉండి ఒక విధానానికి మనం లోబడి ఉంటే ఖచ్చితంగా సంఘం అనేది ఏంటంటే పరలోకం అండి. మినీ పరలోకం, చిన్న పరలోకం. ఇందులో ఉన్నవాళ్ళు, ఇందులో దేవుని మాటకు లోబడి బ్రతికిన వాళ్ళు, ఈ మాటల ప్రకారంగా మనం జీవించిన వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? ఎంతకాలం ఉంటాం పరలోకంలో? ఎంతకాలం ఉంటాం? అది దాని గురించి మనం ఆలోచన చేయాలి, దీని గురించి ఆలోచన చేయాలా? మరి మన ఆలోచన విధానం ఎలాగుంది? చెప్పండి. మన సంఘంలో అందుకంటాడు, మీరు సంఘానికి వస్తున్నారు కానీ 11వ అధ్యాయం కొరింథీ పత్రిక, మీరు సంఘానికి వస్తున్నారు కానీ మీలో ఏమున్నాయి? 11వ అధ్యాయం చదవండి. మొదటి నుంచి మనం చదువుతాం కదా. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఉమ్, ఉమ్. 17 నుంచి చదవండి. మీకు ఈ ఆజ్ఞలు ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంగమునందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని
వినుచున్నాను. చూడండి, కూడుకొనట దేనికంట? వాళ్ళు ఎప్పుడు కూడుకుంటున్నారంట? అంటే కలుసుకుంటున్నారంట సంఘంగా. కానీ అది దేనికంట? అది మేలు కొరక, కీడు కొరక? కీడు కొరకే. అంటే మనం ఇలా ఆదివారం వచ్చి బలి వచ్చేసి అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో ఇది ఏమవుతుంది? మేలు అవడం లేదు, మేలుగా చేసుకోవాల్సింది మనం. ఎక్కువ ఏమవుతుందంటే కీడు. ఎందుకు కీడు అంటే మీలో ఏమున్నాయంట? ముందు కక్షలు ఉన్నాయి. కక్షలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం కక్ష అనగానే అన్నదమ్ములకి ఆస్తులు గొడవ కాడా, లేకపోతే పెద్ద పెద్ద గొడవలు అయిన వాళ్ళు అంటే కోపం పెట్టుకుంటారు అనుకుంటున్నాం. దేవుని దృష్టిలో అభిప్రాయ భేదాలు ఉన్నా, దేవుని దృష్టిలో ఏక మనసు లేకపోయినా, నీ భావం వేరు నా భావం వేరు అనుకున్నా, అది నీ మనసు నేను ఒప్పుకొని నా మనసు నువ్వు ఒప్పుకోకపోయినా అది మేలు కొరకు కాదు అంటున్నాడు. భార్య భర్తలు లేకపోతే ఇంటికాడ పిల్లలు కూర్చుని ఒక సమస్య గురించి మాట్లాడుకున్నప్పుడు పలానా ఫంక్షన్ చేద్దాం అనుకున్నారనుకో ఉదాహరణకి, లేదంటే కష్టం వచ్చింది ఏం చేద్దాం అనుకున్నారనుకో, వాళ్ళందరూ ఒక మాట మీదకి వస్తారా? వస్తారా? అవసరమైతే ఇల్లు అమ్మేసుకుందాం, హాస్పిటల్లో ఉంటే అనుకుంటాం, అవును కదా? వెనకాడం దేని కొరకు? ఇలా చేద్దాం అనుకుంటాం మాటకి. కానీ సంఘంలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటున్నాయంట? నేను ఒక అభిప్రాయానికి వస్తున్నాను, ఖచ్చితంగా మీరు వినాలని చెప్తున్నాను నేను. అది నీకు ఇష్టమా కాదా, లేదా వాక్య ప్రకారంగా ఉందా, అది అనవసరం. నేను చెప్తున్నాను వినాలంతే మీరు. అది తప్పు. సంఘములు అందరూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి ఇదిగో ఆదివారం ఇలా చేద్దాం, లేదంటే ఈ కార్యక్రమాలు ఈ విధంగా వెళ్దాం అనుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమాలు పెట్టేవి కూడా ఎలా ఉండాలి? ముందు వాక్య ప్రకారంగా ఉండాలి. అందుకే వాక్యం బోధించే వాళ్ళు మాటలు కూడా నేను ఏది చెప్పేసినా కానీ అది కరెక్ట్గా ఉన్నాయి లేదా ఏం చేయాలి మీరు? పరిశీలన చేసి ఇది వాక్య ప్రకారంగా ఉందండి, దీని ప్రకారం వెళ్తే మంచిదని ఒక ఆలోచనకు వచ్చి వెళ్ళాలి. ఇది సంఘం. అందుకే మీరు కూడి ఉండుట ఏం కాదు, ఏంటంటే ఎక్కువ కీడికే కానీ ఏం కాదు, మేలుకు కాదు. ఎందుకు మేలుకు కాదు? చదవండి ఇప్పుడు. ఆ ఆ మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను. ఆ ఇది కొంత మట్టుకి ఇది ఏమవుతుంది? నిజము. నిజమని నమ్ముచున్నారు. కొంత మట్టుకి ఇదేంటిది? నిజమే. ఎందుకు నిజం? అలాగే జరుగుతుంది కాబట్టి. అలాగే జరుగుతుంది కాబట్టి. అలాగ జరుగుతుంది కాబట్టి ఇది నిజము అని దేవుడు వాక్యం చెప్తాడు. మనలో మనం ఆలోచించాలి, మన సంఘం కొరకే. ఎదురుడు సంఘం అవనేవాడు మనకి ఎందుకండి? అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాండి. చాలాసార్లు మనం బాధపడి ఉంటాం, మన సంఘంలో జనం కొంచెం తక్కువగా వస్తున్నారని, డెవలప్ అయితే బాగుంది అనుకునే. అది తప్పండి ఆ మాట. దేవుడు ఎప్పుడు కూడా ఒకరికే ఒకరినే ఇస్తారు, లేదా ఒకరికి 10 మందినే ఇస్తాడు, ఒకరికి 1,00,000 మందిని ఇస్తాడు. 1,00,000 మందిని చూస్తూ నేను పెరగాలనుకోకూడదు. ఈ 10 మంది మనకు కరెక్ట్గా ఉన్నారా లేదన్నది మనకు ముఖ్యం. మీకు అర్థమవుతుందా? ఇదే దేవుడు నేర్పించిన మాట వాక్యంలో. ఉదాహరణకి ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియా గారు ఉన్నారు. ఇర్మియాని పిలుచుకునే దేవుడు ఏమన్నారో తెలుసా? ఇర్మియా, నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటించు అన్నాడు. మంచి మాట కాదా? వాక్యం ప్రకటించమని ఏం చెప్పి తెలుసా? నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటిస్తావా? నీ మాటలు ఇవ్వండి అన్నాడు. మరలా ఏమన్నాడు? నువ్వు వాళ్ళు వాక్యం ప్రకటించు. బట్ నీ వాక్యం ప్రకటించిన వాళ్ళు ఏం చేయరు? వినరు. రెండోది, నిన్నేం చేస్తారు? వాళ్ళు కొడతారు. కానీ నువ్వేం చేయి? వాక్యం ప్రకటించు. అప్పుడు ఇర్మియా ఏమనుకోవాలి? వినలేని వాళ్ళకి నేను ఎందుకంటే వాక్యం చెప్పండి, నువ్వు చేయాలా? అలాగ అనుకోలేదు ఇర్మియా. నా మాట వినరా, కానీ నువ్వేం చెప్పావు? నాకు వాక్యం ప్రకటించవనా? నా పని వాక్యం ప్రకటించడమే. వినడం వినకపోవడం నాకు అనవసరం. నువ్వు చెప్పిన పని నేను చెయ్యడం. అంటే సంఘములో పెరిగారా లేదని కదా, వచ్చిన వాళ్ళు ఎంత మట్టుకు ఒక దేవుని మాటకు లోబడిపోతుంది అన్నది ప్రాముఖ్యం. అందుకే చెప్తాను నేను, లక్షవారం ప్రార్థన మనం ప్రకటన చేసేస్తారు అందరం. లక్షవారం ప్రార్థన ఎక్కడండేమో ప్రతి లక్షవారం ప్రార్థన ఉంది, ప్రతి శుక్రవారం ప్రార్థన. వచ్చేవాళ్ళు ఎవరు? బయట వాళ్ళు వస్తారా? ఎవరు చెప్తున్నావు ఆ ప్రకటన? కూర్చున్న వాళ్ళకేనా? ఎవరన్నా ఇది నాకు సంబంధం ఉన్నారా? ఎవరన్నా నిజమే, ఇది నా కొరకే, సంఘంలో నేను సభ్యుని వెళ్ళాలి అని ఎవరికన్నా ఉందా? ఇది నాకు కాదు. ఎవరు వెళ్తారో వాళ్ళకి. ఎంత మటుకు కరెక్ట్ చెప్పండి మనం చేసేది? శుక్రవారం స్త్రీల కూడిక నాకు అనుకూలంగా ఉండాలి. అనుకూల సమయంలో పెట్టుకున్నా అప్పుడు కూడా కుదరదు. ఇంకెందుకు మారేసుకోవటం బెస్ట్ కదా. లెక్కప్ప చెప్పాలి దేవుడికి ఖచ్చితంగా. నేనైనా అంతే. ఇక్కడ కూర్చున్న గొప్పలేం కాదు, ఎవరు చెప్పేవాళ్ళు గొప్పలేం కాదు. లెక్కప్ప చెప్పాలి.
ఒక ప్రకటన చేస్తున్నామంటే, ఒక కట్టుబడి ఉన్నామంటే దాన్ని వినకపోతే అందుకంటాడు, మీలోనే పనలేనప్పుడు, మీలోనే కరెక్ట్గా లేనప్పుడు మీరు కూడుకొనుట అది మీకు కీడు, మీకు మేలు కాదు. మేలుగా చేసుకోవాల్సిందో మనం. అందుకే చెప్తున్నాడు, దాన్ని కంటిన్యూ చేయండి. మీలో మీలో యోగ్యులైన వారు ఎవరు? కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంట, నేను గొప్పని అనుకుంటున్నారంట. కొంతమంది ఆడెందుకు గొప్పడు, ఈడు గొప్పడు కదా అనుకుంటున్నారంట. ఇంతకీ దేవుళ్ళు ఎవరు గొప్పలు, ఎవరు తక్కువ? చెప్పండి, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ? క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? అందరూ సమానులే. ఒకవేళ అభిప్రాయం వస్తానుకున్న దేవుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు. అందుకే మొన్న చదివించాను నేను, తీయక్కర్లేదు, తెలిసిన మాట చెప్తున్నాను. ఏమన్నాడు తెలుసా? ఒకవేళ అనుకోవచ్చు, సేవకులు వేరండి, విశ్వాసులు వేరు కదండి, సేవకుడు గొప్పడు అనుకోవచ్చు. ఆ గొప్పవాడిగా ఉండవలసినోడు ఏం చేయాలంట? పరిచారం చేయాలి. పనోడిగా పరిచారం చేయాలి. పనివాడిగా పరిచయం చేయాలి, తగ్గించుకోవాలి. ఆడు గొప్పవాడు అవుతాడు. ఉన్నారా అలాగా? పరిచర్య చేయించుకుంటున్నారు నేడు దినాల్లో. ఒక ప్రార్థన పెడితే స్పెషల్ భోజనం కావాలి, ప్రత్యేకమైన వంటకం కావాలి, ప్రత్యేకమైన వంటకాలు కావాలి, ప్రత్యేకమైన అందరి లైన్లో కూర్చోరు. ఎందుకంటే మీ సేవకులమండి. చెప్పలేదు దేవుడు అలాగా. ఉదాహరణకు మనకు అందరూ తెలుసు, యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనం ఇచ్చే ముందు ఏం చేశాడు? ఆయన శిష్యుల పాదాలు కడిగారు. ఎందుకు కడిగారు ఆయన? చెప్పండి, ఎందుకు అడిగారు? అసలు జరిగిన కథ, ఆ విషయం ఏంటి తెలుసు? నిజంగా యూదులకి ఒక ఆచారం ఉందండి. యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటంటే ఆ ఆచారం, వీళ్ళు భోజనానికి ఎక్కడికి వెళ్ళినా సాధారణంగా వీళ్ళు వెళ్ళే మార్గాల్లో వాళ్ళు వెళ్ళినా ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే వాళ్ళు కాళ్ళు కడుక్కోవాలా? కాళ్ళు అలా కడుక్కోరండి. కాళ్ళు కడిగే దగ్గర ఉంటుంది కదా, గంగాలం ఉంటుంది కదా, నీరు కూడా. అక్కడ ఒక పనివాడు కూడా కాదు, వాడిని ఏమంటారంటే దాసుడు కన్నా ఇంకా తక్కువ ఏంటంటే బానిసలు ఉండేవారు అనమాట అక్కడ. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వచ్చిన వాళ్ళు కాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కడగాలి, కడిగి పంపించాలి. ఎందుకంటే మనకలాగా వాళ్ళ భోజనాలు ఈ డైనింగ్ టేబుల్ ఉండవండి. వాళ్ళకి కింద మ్యాట్ ఉంటుంది, పెద్దగా మ్యాట్ ఉండి అందరు కూర్చుని తింటారు. మండే భోజనం అంటారు కదా, భోజనం ఉంటే అందరు కలిపి తింటారు కదా, అలాగనమాట. అప్పుడు కాల్లో చిరాకు కొందరికి ఎలా ఉంటుంది, మట్టి గట్ట ఉందరికి ఎలా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా భోజనం అంతా పోవడం కదా. అందుకు దాసులు కడగాలి. అది యేసుప్రభు వారికి ఏం జరిగిందంటే, ముందుకుంటే ఆయన వెళ్ళే ముందు ఏం చేశాడు? ఆయన కాలు కడగదు, చెప్తాడు ఆయన, పలానా చోట మనం ఏం చేయాలి, పసకానే భుజించాలి, మీరు ముందు వెళ్ళండి అన్నాడు. ముందెళ్ళి మీరు సిద్ధపాటు చేయండి అన్నారు. వెళ్ళిన శిష్యులు ఏం చేయాలి? వచ్చిన వాళ్ళకి సిద్ధపాటు చేయాలి. వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు కాలు కడగాలి. వీళ్ళు ఏం చేశారు? ఎవరు కాలు కడగలేదు. కడగకుండా ఏం చేశారు? ఎవరి కాళ్ళే కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే వాళ్ళ మనసులో ఏముంది? మేము ఎవరు? యేసుప్రభు యొక్క శిష్యులు. అంటే మామూలు వాళ్ళమా? యేసుప్రభు శిష్యులు అంటే చిన్నవాళ్ళమా? మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, మేం చేసాం, ఇంకా వాక్యాన్ని ప్రకటించాం, మహానుభావులు అనుకున్నారు. ఎవరు కూడా కాలు కొడుకుని కూర్చున్నారు. అక్కడికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. చూసింది ఏంటంటే కాళ్ళు చూశాడు. ఎవరి కాళ్ళు ఎలా లేవు? శుభ్రంగా లేవు. చేయవలసింది ఎవరు? ఒక బానిస చేయాలి అక్కడ. ఈయన ఏం చేశాడు? ఒక టవలో, అంటే ఇప్పుడు ఉన్న కాలంలో దాన్ని ఏమంటారు? యాప్రాన్ తెలుసు కదండి. యాప్రాన్ తెలుసు కదా. దేనికండి యాప్రాన్? అది పడకుండా కట్టుకుంటాం కదా, అలాంటిది అన్నమాట. అప్పుడు వద్దు, కట్ చేసేయండి. అలాంటిది అన్నమాట. కట్టుకొని టవల్ తీసుకుని నీళ్ళు తీసుకుని ఈయన ఏం చేశాడు? ఈయన కడగడం ప్రారంభించాడు. ఒక్కొక్కరు కాళ్ళు కడుక్కుంటూ వస్తున్నప్పుడు అసలు ముందు చేయవలసింది ఎవరు? మిగతా వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేటికి పేతురు గారు ఏమంటున్నారు? నాయనా, నాకేం చేయొద్దు, కాళ్ళు మాత్రమే కాదు, ఏం చేయి, మొత్తం కడిగాయి. అంటే ఇది ఓవర్ యాక్షనే కదండి. చాలా మంది చేసే ఓవర్ యాక్షన్ ఇది. ఖచ్చితంగా తగ్గించుకునే స్వభావం లేకపోతే ఏదో చేసేది. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే దేవుళ్ళు అంత గొప్పవాడంటే అర్థమే తెలుసా? పై ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు,
దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా పాటించిన వాడే గొప్పవాడవుతాడు, కానీ స్టేజ్ మీద కూర్చున్నవాడు కాదు, వాక్యం చెప్పేవాడు కాదు. అందరూ దేవుని దృష్టిలో సంఘంలో సమానమే, క్రీస్తు రక్తంలో కడగబడితే. అందుకే అన్నాడు, మీరు కూడుకుంటున్నప్పుడు ఆస్తి చూడకూడదు, కులం చూడకూడదు, వ్యత్యాసం చూడకూడదు. అందరూ ఈ సంఘంలోకి వచ్చిన అందరూ ఎలా ఉండాలంట? సమానంగా ఉండాలి. ఇది ఎక్కడ? ఈ 4 గోళ్ల మధ్యలోనేనా? బయట కూడా అదే స్వభావంతో మనం ఉండగలగాలి. అదే స్వభావంతో ఉండగలగాలి. ఒక విశ్వాసుని ఎలా గౌరవిస్తున్నామో, ఒక సేవకుని ఎలా గౌరవిస్తున్నామో అదే సమానత్వం అందరిలోకి చూపించగలగాలి మనం. మనం ఎవరు కుర్చీ చేస్తాం చెప్పండి? ఎవరికి వేస్తాం? మంచి కాదు, మన సంఘంలో చూద్దాం, డబ్బులు పక్కన పెట్టండి, మనం ఎవరు కుర్చీ చేస్తాం? వాక్యం చెప్తున్న కూర్చేస్తాం. తప్పు అని అనండి. అలాగే పక్కోడికి కూడా ఏం చేయాలి నువ్వు? అప్పుడు మనం దేవుణ్ణిలో కరెక్ట్గా ఉన్నట్లు. ఇది నిజమైన సంఘం అవుతుంది. ఇలాగ బయట వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే కుర్చీ వేస్తారు, ఒక కార్యకర్తకి వేస్తారా? అదే ఈ సంఘంలో ఉంది, నేటి సంఘంలో. ఏం చెప్తారు? తగ్గించుకోవడంలో యేసు ప్రభు చూపించారు. కొన్ని చెప్పారు, కొన్ని ఏం చేశాడు ఆయన? చూపించారు. కొన్ని చెప్పితే విన్నారు, కొన్ని చూపిస్తే నేర్చుకున్నారు. ఇది సంఘం. అందుకంటున్నాడు అక్కడ, మా కొరింథీ పత్రిక చదువుతున్నాం కదా మనం. ఎవరు ఉండకూడదు? భిన్నాభిప్రాయాలు. మీలో కొంత గొప్పవారు అనుకుంటున్నారేమో, అలాగ ఉండకూడదు. మీలోని అందరూ సమానంగానే ఉండాలి. సమానంగా. వేళ అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు, మరి అక్కడ ఎక్కువ అయిపోతుంది. ఇది భోజనం కాడ అనుకుంటున్నాం కదా, దీన్ని గౌరవం కూడా తీసిరండి. అందుకే చాలా సందర్భాల్లో ఈ మీటింగ్లు జరుగుతున్నప్పుడు, మీటింగ్ అయిన తర్వాత కొంతమంది కోపం ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఉండరండి. కొంతమంది కోపం ఇచ్చిపోతారు, కొంతమంది బాగుంటారు. ఎందుకని? సమానత్వం లేదు అక్కడ. మీకు అర్థమైందా? కొంతమందిని బాగా చూస్తాం, కొంతమందిని పక్కన వాడేస్తాం. ఇది కరెక్ట్ కాదు. చదువుకున్న వాడికి ఏ గౌరవిస్తామో చదువు లేని వాడికి కూడా అదే గౌరవం. ఇది ఇచ్చింది యేసుక్రీస్తు వారేనండి. యేసుప్రభువుని అమ్మేసింది ఎవరు? ఇస్కరియోతు యోధ. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇస్కరియోతు ఎవరి దగ్గర ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగాడు. యేసుప్రభు తెలియదా నన్ను నమ్ముతాడని, 30 ఇచ్చేస్తాను? తెలీదా? తెలిసిన ఆయన ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. వెరీ గుడ్. ఏం చేశాడు ఆయన? పేతురు గారిని, యోహాన్ని ఎలాగైతే ప్రేమించాడో ఇస్కరియోతు యోధుని కూడా ఆయన అలాగే ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, బాధ్యతలు కూడా ఇచ్చాడు. ఇంకానే పదవి ఇచ్చాడు ఆయన. యేసుక్రీస్తు వారి యొక్క స్థానంలో ఆయనకి ఏం చేశాడు? ఆయన పదవి ఇచ్చాడు. ఏ పదవి అది అండి? క్యాషియర్, ట్రెజరర్ ఇచ్చాడు బాధ్యత. దుర్మార్గం అంటే చూడండి, యేసుక్రీస్తు వారి ప్రేమ నేడు సంఘాల్లో ఉంటుందా? అది నేను చెప్తానంట. సంఘం అంటే వాక్యానికి విధేయతగా. ఇది లేకపోతే ఫస్ట్ కొంట మనం నేర్చుకోవాల్సిన వాక్యానికి విధేయతగా లేకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. రెండో సంఘం కూడా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. నేడు దినాల్లో యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మరలా వస్తే ఏమనండి? విశ్వాసానికి అనుగుద్దిన. విశ్వాసం అంటే మనలో విశ్వాసం అంటే నమ్మకమా? మనలో వాక్య ప్రకారంగా జీవించడమే విశ్వాసం. వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం ఖచ్చితంగా పాటించడమే విశ్వాసం. ఇన్ని ప్రసంగాలు వింటాం మనం, ఎన్నో మాటలు వింటాం, అద్భుతమైన విషయాలు వింటాం. విన్నా ఏం చేస్తుందాన్ని? బయట సమస్యలు వచ్చినప్పుడు దాన్ని తలగ్గే ముందుకే వెళ్ళిపోతూ ఉన్నాం. చాలాసార్లు జరుగుతున్న విషయాలు ఇది. అదే చెప్తాం కదా, మన లక్షవారం నాడు కుటుంబ ప్రార్థనలు చేసుకుందామంటే ఎవరు వస్తారు? శుక్రవారం ప్రార్థన అంటే ఎవరు వస్తున్నారు చెప్పంటే? ఏదో కారణం చెప్తున్నాం, దాన్ని తగ్గట్టుగా మనం విడిపోతున్నాం. సంఘంలోనే మనం కరెక్ట్గా లేనప్పుడు, సంఘానికే మనం ఇదిగా లేనప్పుడు పరలోకం ఎలాగిస్తారండి? మనకి పరలోకంలో వెళ్ళిపోవాలన్న ఆశ మనకి ఎందుకు? ఇంకా ఎలాగిస్తాడు దేవుడు? ఇక్కడే సంఘాన్ని అందుకే పెట్టాడు దేవుడు. తెలిసి సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? అందుకే మంచి మాట చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక అద్భుతమైన మాట, ఎంత చక్కగా ఉంటుందంటే, క్షమించండి, ఎఫెసీ రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, క్రీస్తు యేసునందున్న మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్నాడా, కూర్చుండ పెడతానన్నాడా? పెట్టాను. అంటే క్రీస్తులో మనం ఎప్పుడు లేపడ్డాం? బాప్తిసం ద్వారా మనం ఏం చేసాం? లేపబడ్డాం. లేపబడిన మనల్ని ఎక్కడ తీసుకొని కూర్చోబెట్టాడు? ఆయనతో కూడా ఎక్కడ తీసుకు కూర్చోబెట్టాడు? అదే ఎక్కడా పరలోకం? సంఘం. సంఘంలో కూర్చుండబెట్టాడు. ఇక్కడ పరలోకాన్ని అనుభవించాలి. పరలోకకు సంబంధించిన విషయాలు మనం అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళే ముందు ఏముంటుందండి? ట్రైనింగ్ లేకపోతే ఏ ఉద్యోగం ఇస్తారండి? ఏ ఉద్యోగానికైనా ఒక లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏం చేయాలి? టెస్టింగ్ ఉండి ఖచ్చితంగా డ్రైవింగ్ చూపించాలి వాళ్ళకి. అది వస్తేనే అవుతుంది. అలాగే ప్రతిదీ చూడండి ముందే తెలిస్తేనే ఇస్తాం. అలాగే పరలోకంలోకి వెళ్ళాలంటే దాంట్లోకి వెళ్ళే అర్హత ఎక్కడ సంపాదించుకోవాలి? మనం ఇక్కడ ఉండి మనం సంపాదించుకోవాలి. ఇక్కడ దాని అనుగుణంగా మనం మార్చుకోవాలి. అందుకే కక్షలు ఉన్నాయని, మీలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఎక్కువ తక్కువ వ్యత్యాసాలు ఉన్నాయని, డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఒకలాగా చూస్తాం, డబ్బులు ఇవ్వని వాళ్ళని ఒకలాగా చూస్తాం. ఇది ఎక్కడ చూస్తారు సాధారణంగా? అన్యజనులనే కదా ఈ ఆలోచనలు ఉంటాయండి. ఏంటి, ఒక గుడికి ₹1,00,00,000 ఇచ్చినోడిని ఆ పేరు ఎక్కడ రాస్తారు? పెద్ద పేరిట రాస్తారు. అదే ఒక 500 ఇచ్చినోడిని, ₹1,00,00,000 పక్కన ఉంది, 500 పక్కన ఉంది, ఎవరిని ఎలా చూస్తాం? 500 ఇచ్చినోడిని ఏం చూస్తాం? రాస్తారు అసలు సాధారణంగా 500 కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఒక ₹100 ఇచ్చిన వాళ్ళని ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ఒక కోటి ఒక ₹5తోనే సమానంగా చూస్తాడు దేవుడు. మనకు కూడా చాలా మంది ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తాం? పాస్టర్లు, ఇదంతా పెట్టింది మేమే. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టింది ఎవరో? పాస్టర్లే. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకలాగే చూస్తాం, ఇవ్వలేని వాళ్ళు ఒకలా చూస్తాం. నేను కాదంట లేదండి. అందుకే 2 వాయిపులు ఉన్నాయంట మాకు. ఏంటి? 2, ఒకటి కాదు. బడితి పూజలండి 2. ఎక్కడ ఉంది అక్కడ మాట? 2 అని ఎక్కడ ఉంది? మరి మీరు అన్న 2 అంటున్నారు కదా. మమ్మల్ని అనుకుంటే మీకు ఎంత సంతోషమో. ఏ ఏ మేము అనుకుంటే ఎంత సంతోషమో. మీకు ఒక విషయం తెలుసా? 2 శిక్షలు ఉన్నాయి. బాగా పనిచేస్తే అంతకన్నా గొప్ప స్థితిలో కూడా దేవుడు చూపెడతాడు. బలా నమ్మకమైన మంచి సేవకుడు అని కూడా అంటాడు. మీరు అది కూడా ఉంది. శిక్షలే గుర్తుంటాయి మనకి. ఎందుకంటే హింస పెడతాం కదా మేము. మామూలు హింస కాదు. నిజం చెప్తున్నానండి, హింసనండి. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, మన యూట్యూబ్లో చూస్తే ఏమన్నాడు అంటే, మీ సమస్యలు ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్తానండి, మీ సమస్యలు ఏదైనా ఉంటే ఇదిగో ఏడిచ్చారు, అది కవర్ ఇచ్చాడు. కవర్లో ఏం పెట్టాలి? మరి డైరెక్ట్గా ఏమన్నాడు? 5,000 పెట్టాలి కనీసం అంట. మరలా 5,000 పెడితేనే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ఎవరంటారు ఇంతగా? దేవుడికి డబ్బుతో పని లేదండి. కానీ మన మైండ్ పోవాలి. అది సంఘంలో ఉన్న వాళ్ళు మైండ్ ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నువ్వు ఇచ్చేటప్పుడు నీ శక్తి కొలది, నీకు ప్రేరేపించుకోలది. దేవుడు నాకు ఇస్తాడని ఒక నమ్మకంతో నువ్వు ఇవ్వంతే, అది 500 అవని, ₹2 అవని ఇవ్వి. అలాగే తీసుకున్న వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళని ఒకేలాగేం చేయాలి? ప్రేమించగలగాలి, చూడగలగాలి. అది నిజమైన సంఘం. ఎక్కడుందా సంఘం చెప్పండి? ఎక్కడుంది? ఎక్కడవద్దు? మనకుందా? మన సంఘం మనం బాగోకుండా ఎవరినో విమర్శించడం మన తప్పది అని, అంతేనా? మనకుందా? అది ఉండగలగాలి. అది ప్రార్థన చేసేటప్పుడు కూడా నీకు ఇష్టమైన వాళ్ళని ఎలాగైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తామో, చిన్న వాళ్ళతో కూడా నీకు ఇష్టం లేని వాడికి వచ్చినా కానీ అలాగే ప్రార్థన చేయగలగా. చాలాసార్లు అప్పారావు గారు పాపము ఎవరికైనా బాగోకపోతే అందరం వెళ్దాం. మన అందరం ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? అందరి దగ్గరికి వెళ్తామా? కొంతమంది దగ్గరికి వెళ్తాం. మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు. ఇది సంఘానికి న్యాయమా? ఇది సంఘ క్షేమాభివృద్ధా?
సంఘ క్షేమాభివృద్ధి అంటే జనం పెరగడం కాదు సోదరులు, దేవుని పిల్లారా, దేవుని పిల్ల సంఘ క్షేమాభివృద్ధి అంటే పెరగడం కాదు, ఎక్కువ జనం రావడం కాదు, ఎక్కువ మంచి పాటలు పాట ఈ కాదు. సంఘ క్షేమాభివృద్ధి అంటే సంఘములో ఉన్నవాళ్ళు దేవుని మాట ఎంత విధేయులై బ్రతుకుతున్నామన్నది ప్రాముఖ్యత. మంచి విషయాలు చెప్పుకుంటాం, ఉపయోగం ఏముంది? ఆ విషయాలను నువ్వు పాటిస్తున్నావా లేదా అనేది ప్రాముఖ్యత. ఇది పునాదండి క్రైస్తవ జీవితానికి. నేను ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, ఖచ్చితంగా మాట్లాడుతుంటే, ఒక కుటుంబం పాడైపోవడానికి మూల కారణం భార్య భర్త ఇద్దరిలో సరైన అవగాహన లేకపోతే ఎలాగైతే చెడిపోతాదో, ఒక సంఘం పాడైపోతే కారణం సంఘ సభ్యుల దగ్గర సరైన అవగాహన లేకపోతే పాడైపోతుంది. ఆ సంఘం నిలబడదు, ఖచ్చితంగా నిలబడదు. ఇప్పుడు ఎలాగుందో తెలుసా? పెళ్ళి అయినా, ఇందా చెప్పాను కదా, పెళ్ళి అయినా కలిసి ఉన్న భర్త ఏం చేయొచ్చంట? వేరే వాళ్ళతో సహజీవనం చేయొచ్చంట. ఇది ఎక్కడండి పెట్టినాడు అసలు? ఒక కానిస్టేబుల్ గారే మాట్లాడుతాను నాతో, లాయర్ గారు మాట్లాడితే ఆయన ఏమన్నాడో తెలుసా? జోసఫ్ గారు ఈ తీర్పిచ్చాడు కదా, ఎవరైతే తీర్పిచ్చాడో వాళ్ళ ఆవిడ వేరే వాళ్ళు తెలియనా కానీ ఆ నోరు మూసుకోవాల్సిందే అన్నాడు. అంతే అండి, అంతేనా? పెళ్ళయినా ఇదా ఈరోజు అలాగైపోయింది. సంఘములో ఉంటున్నాం, మనం ఏం చేస్తాం తెలుసా? మరలా బయటికి వెళ్ళి ఒక వేరే మగవాళ్ళతో వేరే స్త్రీతో తప్పు చేస్తే ఎంత తప్పు, మరలా వెళ్ళి మనం లోకంలో విషయాలను ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నాం? సంఘంలో తీసుకొచ్చి పెడుతున్నాం. దేవుడు అలాగే చూస్తాడు మనల్ని, దేవుడు అలాగే చూస్తాడు. అది ఉండకూడదు అంటాడు. అందుకే ప్రకటన గ్రంథంలో చాలాసార్లు దేవుడు 7 సంఘాల గురించి చెప్తూ చేయమంటారు తెలుసు. ఒక సందర్భంలో మీరు వ్యభిచారులు అంటాడు. అంటే మీరు నా మాట ప్రకారంగా జీవించకుండా సంఘంలోకి ఏం తీసుకొస్తున్నారు? బయటి విషయాలు కూడా తీసుకొస్తున్నారు, పెడుతున్నారు. మనం కాదండి, వేరే వాళ్ళు అనుకోవద్దండి. కొంతమంది కొన్ని విషయాల్లో లూథరన్ సంఘంలో కొందరికి ఏం జరుగుతుంది? వాళ్ళకి ప్రెసిడెంట్లు ఎన్నుకుంటారు, ఎలక్షన్ జరుగుతుంది. వాళ్ళకి ఎలక్షన్లు ఎక్కడ జరుగుతాయి అసలు? ఎక్కడండి? లోకంలో జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు అదే స్థితిని ఎక్కడ తీసుకొచ్చారు? సంఘంలో తీసుకొచ్చారు వాళ్ళు. అది మరి మనం వేరే విషయం. మనం ఏంటంటే వాక్యం తెలుసు, చర్చికి వెళ్తాం లేకపోతే లేదు. మనం ఎంత తెలివైన వాళ్ళం అంటే, చర్చికి వస్తేనే దేవుని సంఘానికి వెళ్ళినట్టు, లేకపోతే కాదా? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పే సమాధానం ఏంటిది? చర్చికి వస్తేనేనా? ఇంటికాడ కూర్చుంటే కాదా? ఎవరు చెప్పారు నీకు ఇంటికాడ కూర్చుంటే సంఘం అవుతుందని, విశ్వాసం అవుతావని? అలాగైపోతే ఈ సంఘాలనే పౌలు గారు ఈ పెట్టడానికి వేస్ట్ కదా. ఆయన మీరు సంఘంగా కూడుకోనుట అని ఎందుకన్నాడు ఆ మాట? అంతేనా? వేస్ట్ కదా, మానేచ్చు కదా ఆ మాట. మేలు, ఒక మనిషికి విశ్వాసకి మేలు కలగాలంటే కక్షలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా, కులం లేకుండా, మరి ముఖ్యంగా సంఘంలో ఏముండకూడదు? కులం లేకుండా ఒకటే కులం మంది. ఏ కులం అది? ఏంటిది? క్రీస్తు రక్తములో కడగబడిన ఒకే క్రైస్తవులు అంతే. కులం లేకుండా ఏ సంఘం అయితే అందరినీ ఒకేలాగా ప్రేమించగలుగుతామో, ఒకేలా చూడగలుగుతామో, అప్పుడు దేవుడు మన మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని పెడతాడు. ఇది వాస్తవం. అందుకే అక్కడ చెప్తాడు చెమ్మా, అన్న పనులు పుచ్చుకుంటా మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి, దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదలను సిగ్గుపరిచెదరా. ఈ మాట విన్నారా? దేవుని సంఘాన్ని ఏం చేస్తామంట? తిరస్కరిస్తున్నామంట. దేవుని సంఘాన్ని తిరస్కరిస్తే దేన్ని తిరస్కరించినట్లు? దేన్ని? దేవుని సంఘాన్ని సంఘం అంటే ఏంటి అనుకున్నాం మనం? సంఘం ఏంటి? పరలోకం. సంఘం అనేది మినీ పరలోకం. ఇది అంటే ఇక్కడ మనం సంఘం పరలోకములో ఏ విధంగా నడవాలో నేర్చుకునే చిన్న పరలోకం. అర్థమైందా? దీన్ని తృణీకరిస్తే దేన్ని తృణీకరించినట్టు? పరలోకాన్ని తృణీకరించినట్లు. సంఘంలో వెళ్ళాలా, కుదిరినప్పుడు వెళ్తాను, నాకు ఇష్టమైనప్పుడు వెళ్తాను, వెళ్దామలే, నన్ను ఎవరు అడిగేవాడు? ఎవరు అడగడు నిన్ను అడగడానికి ఈ లోకంలో ఎవరికే రైట్స్ లేవు నువ్వు అనుకుంటే గనక, దేవుని కూడా నువ్వు రేపొద్దున అడగడానికి నీకు కూడా ఏం లేదు, రైట్ లేదు.
66 పుస్తకాలు ఇచ్చి ఒక సంఘాన్ని ఇచ్చి కొంతమందిని ఒక చోట కూర్చోబెట్టి దేవుడు నా మాట ప్రకారంగా మీరు జీవించండి, ఎలాగ జీవించాలి ఇందులో రాయించండి, దాని ప్రకారంగా మీరు జీవించండి, మీ జీవిత విధానాన్ని మార్చుకోండి అంటే నా జీవితాన్ని నేను మార్చుకోను, నా ఇష్ట ప్రకారంగా వెళ్తాను, నాకు కుదిరినప్పుడు నీ దగ్గరికి వస్తానని చెబుతూ నాకు వీలైపోతాను చెప్తే రేపు పొద్దున్న దేవుడి దగ్గర నువ్వు ఎంత వెళ్ళినా ఆయన కూడా ఇదే సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఏ విత్తనం విత్తితే అదే అన్నాడు కదా, ఆయన అన్నాడా మాట ఉందండి, ఏ విత్తనం విత్తితే ఆ, అదే నువ్వు ఎలా అయితే నిర్లక్ష్యం ఉంటే దేవుడు నీ పట్ల కూడా ఏం చేస్తాడు, నిర్లక్ష్య స్వభావంతోనే ఉంటాడు. ఎందుకంటే అనవసరమే కదా దేవుడు కూడా. ఖచ్చితంగా ఆయన మాత్రమే ప్రేమించేవాడా, నువ్వు కాదా? అది ఎప్పుడు తెలుసా, దేవుని ప్రేమ ఎప్పుడు తెలుసా, నువ్వు లోకంలో ఉంటున్నప్పుడు, క్రీస్తుని నమ్మలేనప్పుడు, నువ్వు దుర్మార్గుడు అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు ఎందుకని, నువ్వు తెలియదు కాబట్టి. కానీ ఒకసారి నువ్వు లోకాన్ని తృణీకరించావు, లోకాన్ని అసహించుకున్నావు, నాకు యేసు కావాలని వచ్చావు, వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా లోకంలో ఉన్నవాడిలాగా జీవిస్తూ ఉంటే దేవుడు అప్పుడు నిన్ను మాత్రం ఇంకా ప్రేమిస్తాను అని మాత్రం అనుకోడు, హెచ్చరిక చేస్తాడు, హెచ్చరిక చేస్తాడు. జాగ్రత్త, 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 నీకు ప్రమాదం ఉంది, జాగ్రత్త, నీకు ప్రమాదం ఉంది అంట కదా. మన గోదావరి ఎక్కువైపోతే ఏం చేస్తాం, ఒకటో ప్రమాద హెచ్చరికని, 2, 3 ఎందుకు చెప్తారంటే ఇదిగో ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త పడండి. అంతేగాని ఎవరన్నా వచ్చి మన ఇల్లు ఖాళీ చేయింతారండి, చేయించరు, చెబుతారంటే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాలకి మీరే బాధ్యులు అని. లేదు ఇలాగుంటారంటే నీ ఇష్టం, నీ కర్మ, అంతే. ఇంకా ఈ దేవుడు నీ గురించి పట్టించుకుని ఆలోచించేంత సమయం లేదు. ఎందుకంటే నీకు చెబుతున్నాడు, నిలబెడుతున్నాడు, చెబుతున్నాడు నాకు కూడా ఆయన ఏం చేస్తాడు, హెచ్చరిక చేస్తుంటాడు ఈ మాటల ద్వారా. బోధ మీకే కాదు, చెబుతున్న నాకు కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటాడు ఇలా చూపెడితే ఏం వస్తుందంట, ఒకవేళ మిమ్మల్ని చెబితే ఏం చెబుతుంది నాకు, అరే జాగ్రత్త, నీకు ఇంకా 3 ఉన్న జాగ్రత్త అని చెప్తున్నాయి అనమాట. సంఘంలో మన యొక్క జీవిత విధానం మారుతుందా? ఎందుకంటే నేను ఏదో డెవలప్ అవ్వాలండి, జనం రావడం లేదండి, జనం వచ్చినా రాపని కదా, నువ్వు వస్తున్నావు అన్నది ప్రాముఖ్యత. లేదు మాకు ఉద్యోగాలండి కుదరదండి, లేకపోతే మాకు ఈ పిండి పనులు ఉన్నాయి అంటావా, మరి ఎప్పుడు కుదురుతుంది, నాకు అసలు కుదరదని అంటావా, మానేద్దాం. సంఘాన్ని మాత్రం ఏం చేయొద్దు, మనం తృణీకరించవద్దు. అక్కడ చెప్తున్నాడు చదవండి, మీకు ఇల్లు లేవా, ఆ, 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 మెచ్చను. చూసారా, దీని గురించి నేను మీకు మెచ్చుకుంటానా? నా మాటలు వినలేనప్పుడు దేవుడు మన గురించి ఎందుకు సంతోషంగా ఉంటాడు? నా మాట ఇక్కడ అదే ఉందండి, ఇక్కడ కనీసం ఇప్పుడు ఉదాహరణకి శ్యామ గారు ఉన్నారండి, పలానా వాళ్ళకి బాగోలేదు ప్రార్థన చేయని అంటారు. ఎంతమంది చేస్తారు ఇంటికి వెళ్ళి, ఎంతమంది చేస్తారు? చేసిన తర్వాత ఎవరి గురించి అయితే చేశారో వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడారా, అమ్మ ప్రార్థన చేసాం ఎలా ఉందని ఎప్పుడన్నా? ఎవరైనా కానీ నీ ఎంతైనా గొప్ప వాళ్ళు అవ్వ ఉండొచ్చు, సంఘం దగ్గరికి వస్తే అందరూ ఏమవుతారు, సమానమే. ఉండగలిగాం అలాగా? ఇవన్నీ చేయకుండా మనం నిజమైన సంఘం అని ఎలా చెప్పుకుంటామండి? మనం నిజమైన సంఘం చాలా గంభీరంగా ఉంటుంది, ఎవరికి భయపడకుండా ఉంటుంది, అంతేనా? ఎవరికి భయపడకుండా చాలా ఎలా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాక్య ప్రకారంగా జీవిస్తాం. వాక్యం చెప్పుకోవడం గొప్ప కాదు, సత్యము చెప్పుకోవడం గొప్ప కాదు, సత్యములో ఉండడం గొప్ప. అంటే నిజమైన సంఘము అనేది ఎలా తెలుసా? నిజమైన సంఘం అంటే పలానా నిజమైన సంఘం అంటే చెప్పడం కాదు, దాని క్రియల్లో చూపించడమే. అందుకే వాక్యం చెప్పేవాళ్ళు అవసరం లేదండి దేవుడికి. వాక్యం బాగా చెప్పేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది, వాక్య ప్రకారంగా జీవించేవాడికి కావాలి, అది దేవుడు. అక్కడ ఇప్పుడు ఎగ్జామ్ రాశారు ఉదాహరణకి, ఈయన 100 మార్కులకి ఎగ్జామ్ రాశాడు, నేను 5 మార్కులకి ఎగ్జామ్ రాశాను. అర్థమైందా? నాకు 5కి 5 మార్కులు వచ్చాయి, ఈయనకి 100కి 75 మార్కులు వచ్చాయి. ఎవరు గొప్పలు అవుతారు? మరి 75 వచ్చాయి కదా. మీకు అర్థమవుతుందా? మన జీవితం ఎలా ఉంటాయంటే, మనం ఇది విశ్వాసాన్ని కనవేయించుకుంటూ మనం ఎలా లెక్కేస్తామంటే, అమ్మో 75 అనేది 5 కదండి అని చూస్తాం మనం.
అర్థమవుతుందండి? ఈయనకి 5 కదా, ఆయనకి ఎన్ని? 75 వచ్చాయి కదా, కానీ మిగిలిపోయాయి ఇంకా. ఇప్పుడు దీని ప్రకారంగా వాక్యం ఎక్కువ మనకు తెలుసా, వేరే సంఘాలలో తెలుసా అండి? వేరే సంఘాలకి టైంకి రావాలని, శుక్రవారం ప్రార్థనకు రావాలని, బుధవారం ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా చూసి వెళ్తున్నారు ఖచ్చితంగా. మరి మనం మనం చెప్పండి. మరి మనం ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయినట్టు, ఎవరు పాస్ అయినట్టు? వాక్యం తెలిసినోడు, వాక్యం తెలియనివాడా అండి? పాస్ అయ్యారు. కానీ మనం ఏం చెప్పుకున్నాం ధైర్యంగా? అబ్బాబ్బే మాకు తెలిసిన వాక్యం ఎవరికీ తెలియదు. ఫెయిల్ అయిపోయామండి మనం. ఫెయిల్ అయిపోతున్నాం మనం. ప్రతి వారం ఫెయిల్ అయిపోతున్నాం. మంచి వాక్యాలే. పోయిన వారం ఎంత మంచి వాక్యం విన్నాం తెలుసా? అద్భుతమైన వాక్యం విన్నాం. చాలా చక్కని మాటలు విన్నాం. గుర్తుందా ఎవరికన్నా ఇంతకే? గుర్తుందా? ఎవరి గురించి చెప్పారు? ఎవరి గురించి? ఆ, ఆయనలో ఏం నేర్చుకున్నాం మనం? మంచి మాట. మీరేదో ఒక్క మాట నాకు, ఆయన దేవునితో పోరాడి గెలిచాను అంటే, మన పోరాటం ఎవరితో పోరాడాలి? ఇప్పుడు యాకోబుకి దేవునితో అంటే దెబ్బలాట కాదులే, పోరాడి గెలిచాడు. మంచి మాట కదా, పోరాడి గెలిచాడు. ఆ పోరాటం దేంతో సమానమైంది? కన్నీటి ప్రార్థనతోటి. నేను అంతేనండి. అంటే యాకోబు ప్రార్థన చేస్తుంటే దేవుడు అతను విడిచిపెట్టి వెళ్ళలేకపోయాడంట. నన్ను వెళ్ళనివయ్యా బాబు అన్నాడంట. మరి మన పోరాటం ప్రార్థన, పోయిన లక్షవారం కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం రండి అంటే ఎవ్వరికి తీరుబడలేవు. మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలండి. మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తారు చెప్పండి? నేను చెప్తున్నాను కదా, దేవునితో, దేవుని సహవాసములో, దేవుని యొక్క ఆయన యొక్క చిత్తములో లేకుండా నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా, ఎంత ఇదైనా మనశ్శాంతి ఉండదు. డబ్బులు రావచ్చేమో కానీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మనశ్శాంతి ఉండదు. నీ ఒక్కొక్కసారి అయిపోతుంది, ఇంకా నా జీవితం ఇంతేనా అంతగా అయిపోతాం మనం ఖచ్చితంగా. ధైర్యం ఉండదు. నిజంగా దేవుని సహవాసములో, దేవునితో లేదా దేవుని యొక్క సంఘముతో మన విలీనమై కరెక్ట్గా వాక్య ప్రకారం వెళ్ళినా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, లేవని నేను చెప్పను. కానీ ఎలా పోతుందో తెలుసా? మనశ్శాంతిగా. ఇబ్బందులున్నా మనశ్శాంతిగా, కష్టాలున్నా ధైర్యంగా, కష్టాలున్నా, ఇబ్బందులు, ఇరుకులున్నా చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటాం మనం. ఇదే బయట వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. ఒక ఆవిడ అంటుంది, పెద్ద ఆవిడ, యేసుక్రీస్తుని తెగదిట్టేస్తుంది. మంచి విశ్వాసం అంట. ఎందుకు తిడుతుందో తెలుసా ఆవిడ? యేసుప్రభు నమ్ముకోలేనప్పుడు బాగున్నాను, నమ్మిన తర్వాత ఏమైపోయిందంట, నా కుటుంబం ఏమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది, కష్టాలు పాలైపోయిన, ఇబ్బందులు పాలైపోయిన, ఓ తెగ తిడుతుంది. అంటే వాళ్ళు దేని గురించి వచ్చారు? దేని గురించి? తగ్గవండి. ఎప్పుడు కూడా యేసుప్రభువులో ఉంటే తగ్గవు, ఎక్కువైపోతుంటాయి. ఎప్పటికీ ఎక్కువైపోతాయి, ఎప్పటికైనా ఎక్కువైపోతుంటాయి. కానీ ఎలా ఉంటాం తెలుసా మనం? ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అంటారు కదా కొంతమంది, మేమే చెప్తాం, ఎవరో ఉదాహరణలకి పాస్టర్లు చెప్తాం, తెల్ల కోట్ వేసుకున్నాను కానీ మన వెనకాల, విన్నారా మాట? వినలేదా? ఇంత అఫీషియల్గా చాలా మంది ఉంటారు కదా, కారు వేసి కారు ఉంటుంది కానీ వాళ్ళు ఎవరండి? కారు ఉన్న పేద పాస్టర్లు ఉన్నారు తెలుసా? ఎవరండి? కారులు ఉన్నా, నేను ఓపెన్గా చెప్తాను, నేను పాస్టర్ల మీటింగ్లోకి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, అన్నీ తెలుసు కాబట్టి. కారున్నా ఎవరో, కారున్నా పేద భాషలో, కారున్న పేద భాషలో. నేను మీ ఆర్భట్టంగా ఉన్నాను కానీ నా వెనకాల ఏమీ లేదండి, వెనకాల ఏమీ లేదండి. ఒక ఆయన ఇదేంటండి మీకు ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, ఇంత డబ్బు వస్తుంది, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అంటే ఆయన ఏమన్నా సార్, ఇవి నా పేర్లు లేవండి. ఎవరి పేర్లు ఉన్నాయి? సంస్థ పేరు ఉన్నాయండి. ఇంతకీ సంస్థ ఎవరి పేరు మీద ఉంది? సంస్థ ప్రెసిడెంట్ ఎవరు? నేను అంతేనండి. ఇవి ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి?
సమస్త పేరు మీద ఉన్నాయి. మరి సమస్త ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద ఉంది? ఆయన పేరు మీద ఉంది. అది చెప్తాడా? ఎప్పుడు సమస్త పేరు మీద ఉన్నాయండి. మరి అనుభవించేది ఎవరు? విశ్వాసులు అనిపిస్తున్నారా? అనిపిస్తున్నారా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ కొంత వాక్య ప్రకారంగా మనమన్నా బ్రతకడానికి నేర్చుకుంటే, వాక్యాన్ని మన జీవితంలో నేర్చుకుంటే ఎంత బాధ వస్తుందంటే నిజంగా లక్ష ఆయన బాధపడుతుంటే ఎవరు వస్తారా? రాజుగారు ఎవరు రావడం లేదండి. ఒక్క ఆదివారం వస్తే మన బతుకులు బాగోవమ్మా. ధైర్యంగా ఉండలేం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది నాతో శుద్ధగా మన జీవితాలకి 2వ తారీఖు వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది? 2వ తారీఖు వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది చెప్పండి ఏండి? ఒక్కరోజు లేట్ అయితే ఎంత కట్టాలి? 1000 రూపాయలా? 700 ఆడికి కట్టాలి, బ్యాంక్ వాడికి 250 కట్టాలి. 1000 రూపాయలు ఒక్కరోజు పెడితే. ఆ 2వ తారీఖు కోసం ఏం చేస్తున్నారు? మనశ్శాంతి కరువు అయిపోయి. అంటే వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టుకోకపోతే అలాగే ఉంటుందండి. అందుకే నేను చెప్పిన ఒకటే, కుటుంబ వ్యవస్థలు పాడైపోతాయి. ఒక కారణం ఏంటంటే ఆర్థికంగా, రెండోది అక్రమ సంబంధాలు. ఇవి వాక్యములు మనం కట్టుకుంటే ఈ 2 ఆలోచిస్తే మన బ్రతుకులు బాగుంటాయి. సంఘం కూడా అంతే. ఆర్థికమైన విషయాలు చాలా సంఘంగా మనం పర్వాలేదు, ఏదైనా వస్తే మనం ముందుంటో వేసుకుంటాం. అదొకటి. హృదయాల్లో మన మనసుల్లో అందరూ కూడా కలివిడి లేకుండా వ్యత్యాసాలు ఉంటే, ఒకరి మీద ఒకరికి వ్యత్యాసాలు ఉంటే అది విడిచిపెట్టాలి. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను చెప్పేసి మీరు పాటించండి అనడానికి నేను సరిపోను. ఏదైనా సరే ఏదైనా ఒక మంచి ఆలోచన వస్తే చెప్పి ఏం చేయాలి? అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇది వాక్య ప్రకారంగా ఉందా అని నేనంటే కుదరదు. నేను అనేసుకుంటే ఎలా కుదురుతుందండి? అందరూ ఆలోచించి ఇది వాక్య ప్రకారంగా ఉంది, ఇది మన సంఘానికి పెట్టుకుందామని ఈ క్రమాన్ని పెట్టుకుని దాని ప్రకారం మనం ఎప్పుడైతే వెళ్తామో సంఘం కూడా బాగుంటుంది. అందుకే దేవుని కృప ఉంటే, దేవుని చిత్తం అయితే కనుక సంఘంలో కుటుంబంలో ఆర్థికమైన విషయాల్లో ఎలాగ ముందుకెళ్ళాలి వాక్యం ఏమని చెప్తుందా? వాక్యం కూడా ప్రతిదీ చెప్పిందండి. ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆర్థికం అంటే ఏంటి? డబ్బు. డబ్బుతో మన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయండి. దేవుడు ప్రతీదికి నేర్పించాడు మనకి. అంటే మన ఉన్న అప్పుల్ని లేదా మనకున్న డబ్బులు ఏ విధంగా మనం క్రమమైన వాక్యపరంగా క్రమంగా పెట్టుకుంటే మనం బాగుంటాము, బయటకు వస్తాము అనేది కూడా వాక్యంలో వ్రాయబడింది. యేసు ప్రభువు మాట్లాడారు. అలాగ మన కుటుంబాలను కట్టుకుంటే మనం బాగుంటాం. రెండోది, మన యొక్క పరిస్థితి మారినా మన హృదయం మనం అనుకోవచ్చండి, అక్రమ సంబంధాలు ఉంటే వేరే అబ్బాయితో వెళ్ళామనో లేదా వేరే అతనితో వెళ్ళామనో వేరే అమ్మాయితో వెళ్ళామని కాదు. వాక్యాన్ని కాకుండా దేన్నైతే ఎక్కువగా మనం ఇష్టపడతాం అది కూడా దేవుని దృష్టి ఏదంట? వ్యభిచారంతో సమానం అంట. అంటే వాక్యాన్ని విడిచిపెట్టి ఏదైతే మనం దేనికి ఎక్కువ ప్రేరేపిస్తామో అది కూడా అలాగే వెళ్ళినా దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాలను నెరవేర్చడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, నాతో శుద్ధగా ప్రతి ఒక్కరిని దేవుడు ఎప్పుడో దీవించాడు, ఎప్పుడో ఆశీర్వదించాడు, ఎప్పుడో నీకు ఇవ్వాలనుకున్న ఆయన దగ్గర ఉంది. కానీ అది తీసుకోవడానికి సరైన అర్హత మనం ఏం చేయలేకపోతున్నాం? సంపాదించుకోలేకపోతున్నాం. అర్హత ఖచ్చితంగా వచ్చిందంటే కనుక దేవుడు నీ చేతులు అది పెడతాడు, ఖచ్చితంగా వాస్తవంగా పెడతాడు. ఎందుకంటే దావీదు గారిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడండి? అప్పటికి రాజు ఎవరో? సౌలు రాజుగా ఉంటుండగానే దావీదుని ఏం చేశాడు? రాజుగా అభిషేకించేశాడు. అభిషేకించడంలోనే దావీదు ఎవరు? రాజు. కానీ పరిపాలన ఇచ్చాడా? అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల ఇంచుమించుగా 15-20 సంవత్సరాల పాటు తన జీవితంలో ఇబ్బందులు పడుతూనే తిరిగాడు. ఒక సమయం వచ్చిన తర్వాత అతడు అర్హుడు అన్న తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. మనల్ని ఎప్పుడో దేవుడు బాప్తిస్మంతోనే దేవుడు ఆశీర్వదించాడు. నీకు ఇవ్వాలనుకున్నది రెడీగా ఉంది. దాన్ని పొందుకోవడానికి కావాల్సిన అర్హత మనం సంపాదించుకోలేకుండా మనం ఎక్కడ తిరుగుతాం తెలుసా? లోకంలో ఎదుగుతున్నాం. దాని కొరకు మన జీవితాలు మారడానికి ఎక్కడ వెతుకుతున్నాం? మనం లోకంలో వెతుకుతున్నాం. నా జీవితం మార్చుకోవడానికి ఎలాగా, నేను బాగుపడాలంటే ఎలాగని లోకంలో వెతుకుతున్నాం. అందుకే మన జీవితాలు మార్పు లేకుండా పోతున్నాయి. వెతకవలసింది ఎక్కడో తెలుసా? దేవుని సంఘములో వెతకాలి. వెతకవలసింది ఎక్కడో తెలుసా? దేవుని వాక్యములో వెతకాలి. వెతకవలసింది ఇక్కడే. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనం పురుగొలుపుకోవాలండి. ఒకరి విశ్వాసాన్ని చూసి ఒకరు ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. అందుకే చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తున్నాను. ఇంతకుముందు ఈ ముసలోళ్ళు ఉంటున్నప్పుడు కుంపట ఎట్టుకునేవారు కదండి. కుంపట అంటే ఏంటి? కొండయా
కొన్ని బొగ్గులు వేసుకుని దాని మధ్యలో ఏం పెట్టేవారు? నిప్పేసేవారు. కొంత సమయానికి ఏమయ్యేది? ఈ ఒక్క నిప్పు ఏం చేసేది? అన్నీ వెలిగేవి, అవునా? అప్పుడు బొగ్గులు కూడా ఏమయ్యి నిప్పులుగా తయారయ్యేవి. ఇంక అర్థమవుతుందా? అలా కాకుండా నిప్పిని తీసుకొచ్చి ఒంటరిగా పెట్టే మనకి ఏమవుతుందండి? ఆరిపోయి బూడిదైపోద్ది. ఎవరికైనా ఉపయోగపడుతుందా? అలాగే సంఘంలోకి ఎందుకు చోకల పురుగొల్పులు అంటే, నా విశ్వాసం కానీ మీ విశ్వాసం కానీ కరెక్ట్గా ఉంటే నీ ద్వారా నీ పక్కనోళ్ళు కూడా ఏమవ్వాలి? అలాగే అలాగే తయారవ్వాలి. అలాగే ప్రార్థన ఉంటే ప్రార్థనలో అతన్ని ప్రోత్సహించగలగాలి తప్ప ఎవరన్నా ఇది చేద్దామని మర్చిపోతాను అనుకో, మనమే చెయ్యాలి ఇంకెవరు లేరా అనుకోకూడదు. నిజమే, చేద్దాం, మనమన్నా ప్రయత్నిద్దాం అనుకున్న ఒకళ్ళ ద్వారా ప్రారంభించబడితే కనుక అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు ఏం చేసుకోవాలి? ఒకళ్ళు ఏం చేసుకోవాలి? పురుగొలుపుకోవాలి. అదే సంఘానికి బయట ఒక్కడే ఉన్నాడు అనుకో, ఆడు ఏ రోజుకని ఏమైపోతాడు? ఆరిపోతాడు, అంతే ఖచ్చితంగా ఆరిపోతాడు. కానీ అతను ఏమనుకుంటాడు? నేను ఇంకా దేవుళ్ళు ఉన్నాను కూడా, కానీ ఎప్పుడూ ఆరిపోతాడు. ఆరిపోకుండా మనం ఉండాలంటేనే సంఘం సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సంఘ సహవాసం అనేది ఎంత మనం ఎక్కువగా చేస్తే అంత మంచిది. కాబట్టి దయచేసి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఒక ఆదివారం నాడే కాదు, వీలుంటే కానీ కుదరలేదా పలానా రోజు అనుకో, లక్ష వారం కాదు ఇంకో రోజు పెట్టుకుందాం, రావడానికి ప్రయత్నం చేయండి. దూరంగా ఉన్న వాళ్ళు రాలేరండి, దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా రావడం లేదు. చాలా ప్రార్థనలో ఉన్నామండి మనం ఎక్కువ. ఇక్కడ నిలబెట్టిన వాళ్ళు అందరు నుంచొని ప్రార్థన చేయగలుగుతారా? నేను కాదని అంటారు చాలా మంది. ఒక అరగంట ప్రార్థన చేయగలుగుతామా? ఒక ప్రత్యేకంగా వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాం మనం. చాలా విషయాల్లో వెనకబడిపోతున్నాం. మంచి వాక్యం నేర్చుకుంటే కాదు, దేవునిలో మంచిగా ప్రార్థనలో ఎదగాలి. ఒక ప్రార్థన మన కుటుంబాన్ని వెలిగించుకోవాలి. ఇక్కడ ఒక నిప్పుల్లాగా అయ్యి ఇంటికి వెళ్ళే వరకు ఇంటికాడ కూడా ఏం చేయాలి? నువ్వు వెలిగించాలి వాళ్ళని. సమాజంలో ఉంటారు, నువ్వు ఆ మిగతా వాళ్ళు ఏం చేయాలి? వెలిగించాలి. మనమే ఆరిపోయి బొగ్గులాగా వెళ్ళిపోతే ఎప్పుడు వెలుగుతాం మనం? కాబట్టి వాక్యం మన జీవితంలో కట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఆ శిష్యుల్ని కూర్చోబెట్టుకొని ఆయన చెప్పాడు కొన్ని విషయాలు, కొన్ని ఏం చేశాడు? ఆయన చేసి చూపించాడు. అలాగే మీరు ఉండాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు కూడా ఎక్కువ తక్కువ అనేది ఎవరు కూడా లేరు. సమానంగా దేవుళ్ళు ఎప్పుడైతే ఉంటామో, దేవుని మాట ఇక్కడ చెప్తున్నామా, ఇక్కడ చెప్తూ కూడా నేను చెప్పొచ్చు, లేకపోతే మీరు చెప్పొచ్చు. దేవుడు కొంతమంది నిలబెడతారు, అందరూ కూడా చెప్పలేరు. కానీ వాళ్ళు ఇక్కడ చెప్పలేని వాళ్ళు కూడా వేరే రోజు ఉంటుంది వాళ్ళలోని. ఒక మంచి పాట పాడవచ్చు, వాక్యం బాగా చదవచ్చు, లేకపోతే కొన్ని విషయాన్ని వాళ్ళ దగ్గరుండి నడిపించవచ్చు, 10 మందిని ఒకే మాట మీద తీసుకొస్తారు కొంతమంది మహానుభావులు. వాళ్ళ 10 మందిని ఒక్క మాట మీద తీసుకొస్తారు అంతే. వాళ్ళకి దేవుడిచ్చిన గొప్ప తలతో దాన్ని దేవుళ్ళలోకి తీసుకురాగలగాలి, దేవుళ్ళు పెట్టాలి. లోకంలో కాదు. లోకంలో మనకు సంబంధం లేదు. లోకంలో ఉన్నాం కాబట్టి దాన్ని గౌరవించాలి. బయట అధికారాన్ని కూడా మనం ఏం చేయాలి? అంగీకరించాలి. అది ఎవరున్న అధికారంలో ఏం చేయాలి? మనం అంగీకరించాలి. వాక్యం చెప్తుంది, అంగీకరించాలి, దాని ప్రకారంగా వెళ్ళాలి మనం. కానీ మనకు ముఖ్యమైన అధికారం ఏది? దేవుని సంఘం, దేవుని ఇక్కడ ఈ మాటలు మనకు ప్రాముఖ్యమైనది. ఇదే బయట మనం ఏం చేయాలి? పాటించగలగాలి. బయట ఉన్న వాళ్ళు కూడా ఓకే మీరు ఏ సంఘానికి వెళ్తారండి అని అడగగలగాలి. అప్పుడే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మన జీవితాలు కట్టుకోవడం. భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడైనా సరే రోజు ప్రార్థన చేస్తూ ఉంటారండి చక్కగా. ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తారు. ఏదన్నా మాట వచ్చిందానికి ఏం చేస్తారా? రోజు ప్రార్థన చేస్తారా? చేయరు. ఆ రోజు చాలా మంది చూసాను, చేస్తారా? చేయరు. ఆమె అలాగే వెళ్ళిపో పడుకుంటే అలాగే ఉంటాడు. అది ఉండకూడదు అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని పక్కన వాడేసి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయగలగాలి, వాక్యం చదవగలగాలి, పిల్లలతో నేర్పించగలగాలి, సంఘాలను కట్టుకోవాలి, కుటుంబాలను కట్టుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ మా అందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒకసారి మన జీవితంలో మనమే పరీక్ష చేసుకుందాం. ఎంతవరకు నేను దేవుని కాదని తిరిగితే, దేవుని కాదు ఏదో చేద్దాం అనుకుంటే నీ జీవితం అలాగే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, కన్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. కృప కలిగిన మా దేవ, నీకు స్తోత్రాలు. నిజమే, వాక్య ప్రకారంగా మా జీవితంలో లేకపోతే నాయన కట్టుకోలేం. ఇదిగో ఆర్థికంగా నాయన మా జీవితాలు వెనకబడిపోతాం అనుకుంటున్నాం, కానీ
తను ఎలాగ ముందుకు తీసుకెళ్లాలో ఎన్నో విషయాలు చెప్పినా దాన్ని గ్రహించుకోలేకపోతున్నాం ప్రభా. ఆత్మీయ జీవితంలో, సంఘంలో ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో మాకు నేర్పించండి ప్రభా. సంఘంలో ఏ విధంగా మేము నడవాలో మాకు నేర్పించండి ప్రభువా. సంఘంలో నీ వాక్య ప్రకారంగా మేము ఎలా విధేయులు అవ్వాలో మాకు తెలియజేయమని అడుగుచున్నాం. కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఇక్కడ కూడి ఉన్నాం సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకెళ్ళండి ప్రభా. ఇదిగో ఈ లక్షవారం ప్రభువా, మరి నాయన రేపు నాయన 1వ తారీఖు ఇప్పటి నుంచి అన్న ప్రభా నీలో కట్టుకుని ముందుకెళ్ళి భాగ్యం దయచండి. లక్షవారం శుక్రవారం ప్రభా మేము దొంగలాగా పారిపోకుండా ధైర్యంగా వచ్చి నీ సన్నిధిలో విని వాక్యం వినే భాగ్యం మాకు దయచేయమని మీరే కృప చూపించి వ్యత్యాసాలు లేకుండా, కక్షలు లేకుండా, అధికార దాహం లేకుండా, ఎవరు ఎక్కువ తక్కువ లేకుండా కలిసి మెలిసి ముందుకెళ్ళే భాగ్యం మాకు దయచేయమని